ఇది జనరల్ హాస్పిటల్ అండి, పిఠాపురం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కొణిజేల పవన్ కళ్యాణ్ గారు 100 పడకల హాస్పిటలే. ఇంకా పైకి లేకలేదేమనుకుంటున్నారో, మా మంచి దృఢమైన ఊసలో కింద మంచి బేస్మెంటు చాలా గట్టిగా కడుతున్నారండి. ఇది లేట్ అయినా పర్లేదు, పని క్వాలిటీలో తేడా లేకుండా చాలా బాగా కడుతున్నారు. ఇది ఇలాంటి హాస్పిటలే ఇంకా లైఫ్లో ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ కట్టడం అండ చాలా గొప్పతనం అనుకోవచ్చు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. పొంగ గీత గారు పాత హాస్పిటల్ రీమోడలింగ్ చేయించారు అప్పట్లోనే. అది కొంత మట్టుకు సర్ది మరిగేది. ఆ తర్వాత వర్మ గారు వచ్చి 30 పడకల హాస్పిటల్ కట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024లో గెలిచి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఆయన కడుతున్నారు. మళ్ళీ మామూలుగా కాదండి, ఇది 100 పడకల పేరే కానీ 500 మంది 1000 పడకలన్నా వేసి హాస్పిటల్ అండి. ఇది అంత గట్టిగా కడుతున్నారండి. ఇది ఆంధ్రప్రదేశ్ అండి, కాకినాడ జిల్లా పిఠాపురం. ఇక్కడ ప్రాధాన్యత వధిస్తున్న కొణిజేల పవన్ కళ్యాణ్ గారండి. చాలా గొప్పనే చెప్పుకోవచ్చండి ఇది మనం. ఎందుకంటే అందరికీ తెలుసున్నది ఈ విషయం. చక్కటి వ్యవహారం అండి ఇదంతా. చూడండి, మీరు కనుచూపులో మీరు చూడొచ్చు ఎలాంటి ఈ ఐరన్ వాడుతున్నారు ఇక్కడ ప్రతిదీని. ఇంకా పైకి లేగలేదు అనుకుంటారు కానీ పైకి లేగుతుంది, కొంచెం టైం పడుతుంది. కంగారుగా కాంట్రాక్ట్ పనిలో చేసేసి పని కదండి పవన్ కళ్యాణ్ గారు వర్క్ అంటే. ఎవరైనా సరే కాంట్రాక్టర్లో కాదు, మామూలు కాదు, చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే ఆయన స్వార్థపరుడు కాదు. ఆయన సొంత డబ్బులు అవసరం వస్తే ఖర్చు పెడతాడు ఆయన. అందుకోసం అందరి సంకల్పన కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు చేసి కూడా చాలా తల్లిదండ్రులని పిల్లలకు పెడతారు అన్న 5000 ఇవ్వటం అన్నది అది మామూలు విషయం కాదు. రాజకీయాలు ఎంతమంది చేస్తారో ఇలాంటి నాయకుడు పిఠాపురానికి మళ్ళీ రాబోవడం, ఇలాంటి వాడిని మనం వదులుకోకూడదు. ఎప్పుడు ఈయన మనం గెలిపించాలా. జై జనసేన, జై జనసేన.